భారత ఏఐ శక్తిలో భాగంగా ఏపీ ప్రభుత్వం విశాఖలో ఏఐ కేంద్రాన్ని గూగుల్ ఏఐ హబ్ పేరుతో శ్రీకారం చుట్టనుంది. దీంతో దేశంలోనే తొలి ఏఐ నగరంగా విశాఖపట్నం ఆవిర్భవించనుంది. విశాఖపట్నంకు గూగుల్ రాకతో ఏఐ సిటీగా రూపాంతరం చెందనుంది. రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు యువతకు 1,88,000 ఉద్యోగ అవకాశాలు దక్కనున్నట్లుగా పలువురు చెబుతున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు సృష్టించబడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సంస్థ రాబోయే 5 ఏళ్లలో సుమారు $10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ఇటీవల సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం కూడా పొందింది. ఈ ప్రాజెక్టును వేగవంతంగా ప్రారంభించడానికి వీలుగా సింగిల్ విండో క్లియరెన్స్ చేయనున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. చారిత్రాత్మకమైన గూగుల్ ఏఈ హబ్కు ఢిల్లీలో కాసేపట్లో ఎంఓయూ జరగనుంది. ఇది విశాఖ దశ మార్చే ఎంఓయూ అని చెప్పొచ్చు. గూగుల్ రాకతో ఏఐ సిటీగా విశాఖ రూపాంతరం చెందబోతుంది. ఏడాది కాలంగా మొత్తం లోకేష్ దఫలుగా గూగుల్ సంస్థ జరిగినటువంటి చర్చల నేపథ్యంలో ఇది ఫలితం సాధించిందని చెప్పొచ్చు. ఇది ఏపీ చరిత్రలోనే ఒక మైల్ రాయి నిలిచిపోయే అవకాశం ఉంది. భారత ఏఐ శక్తిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం దేశంలోనే తొలి కృత్రిమ మేధాశక్తి గల కేంద్రాన్ని గూగుల్ ఏఐ హబ్ పేరుతో శ్రీకారం చుట్టింది. దాదాపు $10 బిలియన్ డాలర్లు అంటే సుమారు 90,00,000 కోట్లతో గూగుల్ 1 గిగావాట్ హై పవర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఇది భారతదేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా కూడా రికార్డు సృష్టించబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఏఐ ఆధారిత ఆవిష్కరణ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకైతే ఈ ఒప్పందం లక్ష్యంగా మొత్తం ప్రభుత్వ వర్గాలకు చెప్పాయి. గూగుల్ ఏఐ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు ఏఐ సాంకేతిక మొత్తం వేదికను ఆదిత్యం ఇవ్వగల అవకాశం కూడా లభిస్తుంది. ఇది ఇక్కడ రావడం వల్ల ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సంస్థకు రాబోయే 5 ఏళ్లలో దాదాపు సుమారు $10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్ట్ గా కూడా రికార్డు సృష్టించబోతుంది. ఈ పెట్టుబడి ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. రాష్ట్రంలో యువత కోసం విస్తృతంగా ఏఐ నైపుణ్యాన్ని కూడా పెంపొందించేందుకు అవకాశం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం 1,88,000 మంది ఉద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కలిపి ఉంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్థికంగా కూడా రాష్ట్రం బలోపేతం అయ్యే అవకాశం దాదాపు 47,000 కోట్లు మొత్తం కూడా ఈ 5 ఏళ్లలో కూడా మొత్తం ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో మరి కాసేపట్లో చంద్రబాబు మొత్తం లోకేష్ మొత్తం దీని మీద గూగుల్ సంస్థతో ఎంఓయూ చేసుకున్నారు. మరి కాసేపట్లో అయితే ఢిల్లీలో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. వెంకట్, రైట్ వాసు, థ్యాంక్ యూ.